విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రేపు గురువారము, మృగశిర నక్షత్రము, షష్ఠి రాబోతుంది. మరి గురువారం వస్తుంది కాబట్టి అందరికీ గురుబలం పెరగాలంటే ఏం చేయమంటారు? ఆ రోజు ఏమైనా ఉపయోగపడుతుందంటారా? తప్పకుండా అమ్మా. ప్రతి మనిషి జీవితంలోనూ ఖచ్చితంగా గురుబలం అవసరం నార్మల్గా. కానీ ఇప్పుడు నిన్న అమావాస్యకి వచ్చినటువంటి కూటమి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని ప్రభావం 6 గ్రహాలు మీనంలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో గురుబలం చాలా అవసరం అమ్మా. ఆ గురుబలం ఎంతగా అయితే కనుక మనకు ఉంటుందో అంతగా మనకు ఎదుగుదల, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా సరే ఈ ఒక్కటి అనడానికి వీలేదు. గురుబలం అనేటువంటిది ఉంటే అన్నీ కూడా మన చేతి కింద ఎలా ఉంటాయి. ఆ ఒక గురుబలం లేకపోతే అన్నీ కూడా మన చేతి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం దేన్ని మనం ముట్టుకోలేం. అది ఒక రకమైనటువంటి దుర్యోగము, యోగము రెండు. ఆ ఒక గురుబలం ఇప్పుడు ప్రతి మనిషికి చాలా అవసరం. మరి గురుబలం రావాలంటే మనం ఏం చెయ్యాలి? చక్కగా గురువందనం, మనకు గురు గీత అని మనకు యూట్యూబ్లో దొరుకుతుందండి. అదొకటి వినటం, ప్రతిరోజు వినాలి. కాదండి, ఏదైనా నాకు ఇంట్లో ఉపయుక్తంగా ఉండడానికి ఏది ఉంటుంది? సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం దత్తాత్రేయ సమారంభాం నృసింహాధిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. అంటే చిన్నదైతే వీళ్ళు పొద్దున్న లేసి సంధ్యానం చేసుకున్న తర్వాత వీరికి గురువు గారు ఒకరు ఉంటారు. గురుబలము అని అంటే మనం బృహస్పతి గ్రహమును ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం. గురుబలము అని అంటే మనం ఎవరి దగ్గర అయితే చదువుకుంటూ వస్తామో ఆయన మొట్టమొదటి గురువు. అక్కడి నుంచి అనుగ్రహం మనకు కావాలి. ఆ బలం అనేటువంటిది కావాలి, ఆశీస్సులు. అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః అంటే మీ గురువు గారు ఉన్నారు, ఆయన ఫోటో మీ దగ్గర ఉంది. ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని 2 అక్షతల పుష్పాలు అక్కడ వేయండి. ఒకవేళ తల్లి తండ్రి అంటే తల్లిదండ్రులు లేరు, గతించారు అన్నప్పుడు వారి దగ్గర అక్షతలు వేయండి. ఆదౌ పిత తథా మాత అనేటువంటి ఉంటాయి కదా, ఆదౌ మాత తథా పిత. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ గురు పాదుక పూజ ఇంట్లో తనకు తాను, తల్లి తండ్రి లేరు వారికి అర్చన చేసుకోవడం. తల్లిదండ్రి ఉన్నారు, వీరు ఎవరి దగ్గర అయితే చదువుకున్నారో ఏదైతే ఆ గురువుగారిని తలుచుకొని భగవంతుడి దగ్గర అక్షతలు అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః అనేటువంటిది ఎంతగా అయితే వాళ్ళు ఆరాధన చేసుకుంటారో అంతగా గురుబలం పెరుగుతుంది. ఇది ఒక విధానం. ఇకపోతే 2 దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుందమ్మా. ఆయన ఉండటమే దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. మృత్యువుని రానియకుండా, అకాల మృత్యువుని అలా ఆపేస్తాడు ఆయన. దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. మనం ఉత్తరానికి నమస్కారం చేస్తాం ఆయనకి, దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామివారికి దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుందమ్మా. మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఇలా 11 శ్లోకాలు. ఈ 11 శ్లోకాలని ఒకసారి చదివితే 2.5 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. విన్నా సరే, చదివితే ఎక్కువ టైం పడుతుంది, కాస్త అలవాటు ఉండదు కాబట్టి వింటే 2.5 3 నిమిషాలు సమయం పడుతుంది. పొద్దున్నే స్నానం చేసి రాగానే మొహాన్ని బొట్టు పెట్టుకొని దక్షిణామూర్తి ఫోటోని చూస్తూ ఒక్క 11 సార్లు వినమనండి. దీనివల్ల ఏమవుతుందంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం. మనకు మేధస్సు, ప్రజ్ఞ, యశస్సు అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంటుంది. అది ఎప్పుడైతే పెరుగుతుందో దానే గురు యొక్క అనుగ్రహము, గురు బలము అని అంటారు.
ఆ గురుబలం పెరుగుతున్న కొద్దీ నీకెవరు ఎదురురారమ్మా. మనకు ఎదురొచ్చేటువంటి పరిస్థితి ఎవరు చేయలేరు, మనకు ఎదురు సమాధానం చెప్పలేరు. ఏదైనా మనం చెప్పాము అంటే ఓకే మంచిది శుభం, వారు చెప్పారు కాబట్టి మనం చేసి తీరదాం అనేటువంటి స్థితికి వెళ్తారు తప్ప ఏది చెప్పారు లేనటువంటి స్థితి ఉండదు. వాక్ ప్రభావం, వాక్ శుద్ధి అంటారు చూసారండి. ఆ ఒక్క గురుబలం వల్ల మాటకి శక్తి పెరుగుతుంది. ఇది సరే, మీరు కొంతమందికి మా గురుగారు ఫోటో లేదండి ఏదో రకరకాలుగా భావిస్తారు. ఏదీ లేదు, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేయండి. చేసిన తర్వాత ప్రతి గురువారం తప్పకుండా శనగలు, మంగళవారం మనకు నోములకి వాడే శనగలు ఉంటాయి, అన్ని శనగలు నానేసుకొని మీ పరిధిలో ఎక్కడైనా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం ఉంటే ఒక 108 శనగలు తప్పున ఒక 5, 6, 7 గుచ్చి ఆయన మెడలో వేయించండి. లేరు అనుకున్నప్పుడు నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఉంటుంది. 2 విధానాలు. ఒకటి 160 పూసలు తప్పున, 160 శనగలు తప్పున 16, ఒక్కొక్క దండలో 160 ఉండాలి. అలా 16 గుచ్చి ఆ 16ని కూడా ఒకదానికొకటి మెలికి వేస్తే మంచి ఇంత లావు దండలాగా అవుతుంది. మనకు కొంచెం ఇలాచి దండలు అవన్నీ చూస్తూ ఉంటాం. అలానే 16 తయారు చేసి పొడుగ్గా పెట్టి వాటిని అల్లినట్టుగా చేస్తే మంచి లావుగా దండ అవుతుంది. అది స్వామివారి మెడలో వేయటం. అమ్మ అనుకుంటే 16 శనగలు తప్పున 16 దండలు. అది ఇక రెండవ పక్షం. ఎంతసేపు గుచ్చాలండి? గుచ్చితే 102 దమాల 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక అరగంట టైం కాదనుకుంటే అవుతుంది. శుభ్రంగా వాళ్ళన్నిటిని మెలికి వేస్తే ఒక్కటే దండ అవుతుంది. ఆ దండను ముడివేసి స్వామివారి మెడలో వేస్తే ఆయన చాలా ఆనందపడతాడమ్మా. మెడలో వేయడం కానీ లేదా నడుముకి చుట్టడం, అంటే నడుముకి ఇలా చుట్టితే ఒక 3 రౌండ్లు వచ్చేటట్టుగా వచ్చింది అనుకోండి, చాలా ఆయన సంతోషపడతాడు. అంటే నడుము భాగం మొత్తం కూడా కంచి హృదయం వరకు కూడా ఆ శనగలతో నన్ను చుట్టేయటం. ఇంకా నీకు ఓపిక ఉంది, మెడలో ఒక దండలాగి వేసి కింద చుట్టేస్తే మొత్తం వస్త్రం ఉన్నట్టుగానే ఆయనకి శనగలతో దండ వచ్చేస్తుంది. అది ఒక్క వారమైనా వేసుకో, మిగిలిన వారం మామూలుగా 160 వేసుకోగలిగితే గురుబలం అమాంతం పెరుగుతుందమ్మా. చాలా అద్భుతంగా ఉంటుంది. మనిషి జీవితం అనేటువంటిది ఎవరు ఊహించని రీతిలో ముందుకు వెళ్తుంది. ఎలా వెళ్తుందండి? మాయ ఖచ్చితంగా మాయే, మిరాకిలే. ఏంటంటే ఆ గురుబలం అనేటువంటిది ఎలా తీసుకొస్తుందమ్మా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుబలం చాలా అవసరం. కాబట్టి చిన్న రెమెడీ ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే పెద్ద కష్టం కూడా కాదు. శరీరాన్ని కష్టపెట్టాలి. ఈ యొక్క శరీరాన్ని కష్టపెట్టేటువంటి స్థితి తీసుకొచ్చి కనుక చేసుకోగలిగితే ఆ గురువు యొక్క అనుగ్రహంతో చక్కటి జీవితం మీద వాళ్ళు తీసుకోగలుగుతారు. గురువారంతో స్టార్ట్ చేస్తే మొదలు పెడితే బాగుంటుంది. ఓకే గురుగారు, మంచి రెమెడీ. అందరికీ గురుబలం కావాలి ఖచ్చితంగా, మీరు చెప్పినట్టుగా అందరూ ఈజీగా చేసుకోగలిగే రెమెడీ. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, అలాగే గురువు గారితో ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే గురుగారు. పరమేశ్వరార్పణం.